ప్రభునందు అత్యంత ప్రియమైన మా పేరందరికీ ప్రభునామమున మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మన భాగం ఈ దినమున కార్యారంభం కంటే కార్యాంతము మేలు అనేటువంటి విషయము ప్రసంగి 7:8 ప్రకారం తలుస్తూ ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని మీ గ్రహింపులను తీసుకుని రావాలని తలుస్తున్నాం. యూదా రాజు అయినటువంటి యెహోయాకీము యొక్క దినాలలో ఇర్మియా గారి యొక్క కాలంలో, ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారి యొక్క కాలంలో జరిగినటువంటి యొక్క సంగతిని మీ గ్రహింపులను తీసుకుని రావాలని తలుస్తున్నాను. ఎందుకంటే దేవుని దాసులను దేవుడు పెందల కడని లేచి వారికి పంపుతూ వచ్చినా కూడా వారు దేవుని దాసుల మాటను వినకుండా దేవుని వాక్యాన్ని నిరాకరించి దేవుని విడలేవారు. యూదా వంశము వారే, యూదా రాజులే ఆ దినాలలో వాక్యానికి భిన్నంగా వారి యొక్క ఇష్టానుసారంగా దేవునికి విరోధంగా విగ్రహాలను కూడా చేస్తూ జీవించిన దినాలలో జరిగినటువంటి ఒక సంఘటన ఇది. అందుకనే దేవుని దాసులను అంటే ఇర్మియా గారిని కూడా దేవుని వాక్యం చెప్తుంటే దేవుని మందిరానికి రావద్దు అని నిర్బంధించినారు. చూడండి ఎంత భయంకర దినాలు ఈ రోజుల్లో. దేవుని వాక్యం చెప్పేటువంటి వారిని, దేవుని బిడ్డలను దేవుని మందిరానికి రాకుండా చేసే దినాలలో ఉన్నాం మనం. ఇవన్నీ చదివినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఒరే ఈ దినాల్లో ఉన్నామా. అయినా వారు దేవుని మందిరానికి రాకుండా నిర్బంధించిన దేవుని వాక్యము ఆగటం లేదు. అందుకని నీ వాక్యము ఆకాశమందు నిలకటగా ఉన్నదని. ఎవడు వాక్యాన్ని ఆపుతాడు? ఎవడు చెప్తాడు? అందుకని వాక్యం చెప్పేటువంటి వారిని నీవు వాక్యం చెప్పొద్దు, ఇట్లాంటి బోధ చేయొద్దు మాకని విమర్శించే దినాల్లో ఉన్నాం. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టు చెప్తే ఒప్పుకున్నటువంటి దినాలలో ఉన్నాము. అందుకొరకనే ఆ దినాల్లో జరిగిన సంగతిని కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తాను. 36వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో యూదా రాజైన యోషియా కుమారుడు యెహోయాకీము 4వ సంవత్సరమున యెహోవా ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, నీవు పుస్తకపు చుట్టలో నుండి ఏం చేయాలంటే నువ్వు పుస్తకపు చుట్ట తీసుకొని నేను నీతో మాట్లాడిన దినము మొదలుకొని యూదా వారిని గూర్చి నేటి వరకు ఇశ్రాయేలు వారిని గూర్చి, యూదా వారిని గూర్చి, సమస్త జనములను గూర్చి నీతో పలికిన మాటలన్నిటిని రాయాలి. ఒకటి ఎవరి గురించి? ఇశ్రాయేలు వారి గురించి. రెండవది యూదా వారిని గురించి. మూడవది సమస్త జనములను గూర్చి మాట రాయాలి. ఏదైతే జరిగినాయో సంగతులన్నీ. ఎందుకు అంటే 3వ వచనం ప్రకారం నేను యూదా వారికి చేయను ఉద్దేశించి కీడంతటిని గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించున్నట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపడుదురేమో. ఇంత చేసినా దేవుడు వారి యొక్క దుర్మార్గతను, దుష్టత్వాన్ని గురించి దేవుని దాసుల ద్వారా, పుస్తకము ద్వారా, గ్రంథము ద్వారా తెలియజేసినా వారు వింటారో ఏమని. విన్నారా అనంటే వినలే. 4వ వచనం ఇర్మియా నేరియా కుమారుడైన బారూకును పిలువనంపగా అతడు యెహోవా ఇర్మియాతో చెప్పిన మాటలన్నింటినీ ఇర్మియా నోటి మాటను బట్టి పుస్తకం రాసెను. తాను రాయలేదు. ఒకవేళ ఇర్మియా గారికి చదువు వస్తుందా రాదా అనేటువంటి సందర్భము తెలియదు. కానీ మనకు రాసింది ఎవరంటే తను చెప్తున్న దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా బారూకుతో మాట్లాడుతున్నప్పుడు దేవుని గ్రంథము రాయబడి ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి? గ్రంథాన్ని 5వ వచనము ఇర్మియా బారూకునకు ఇలాగ ఆజ్ఞించెను, నేను యెహోవా మందిరానికి రాకుండా నిర్బంధింపబడి తిని. చూసారా ఈ దినాలలో ఎట్లాంటి దినాల్లో ఉన్నామంటే దేవుని మందిరానికి రాకుండా నిర్బంధించిన దినాల్లో ఉన్నారు. ఇర్మియాను చెరసాల్లో వేసినారు, నువ్వు మందిరానికి రావద్దు. ఎందుకంటే దేవుడు సెలవిచ్చిన మాట ఇర్మియా చెప్తున్నాడు, కానీ వాళ్ళకు కష్టమైపోతుంది. వారు ఒప్పుకొని తీర్మానం చేసుకునే మనసు వారికి లేదు. అందుకని నిర్బంధించినారు రావద్దని. ఈ రోజుల్లో కూడా మందిరాలకు రాకుండా అనేకులను నిర్బంధిస్తున్నటువంటి సందర్భాలు మనకు కనబడుతున్నాయి. వాడు మందిరానికి రావద్దు, వీడు మందిరానికి రావద్దు, వీళ్ళు రావద్దు, వాళ్ళు రావద్దు అని చెప్పేసి ఇట్లాంటి దినాలలో ఉన్నాము. కాబట్టి ఇది ఇర్మియా గారి కాలంలో, యెహోయాకీము గారి కాలంలో జరిగినటువంటి యొక్క సందర్భము. అయినా కూడా ఏం చేసినాడు? దేవుడు మరొక విధంగా బారూకు ద్వారా తీసుకొని వెళ్ళి 6వ వచనం ప్రకారం వారు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకున్నారంట. ఆ దినాలను దేవుని మందిరానికి వెళ్ళు అని చెప్పేసి ఏం చేసినాడు? పట్టులను వచ్చి యూదా వారికి వినిపించినట్టు దాన్ని చదివి వినిపించాలని 6వ వచనము. ఒకవేళ వారి విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలములగునేమో, ఒకవేళ వారు తమ చెడు మార్గం విడుతురేమో, నిజముగా ఈ ప్రజల మీదకి ఉగ్రతయు మహాకోపం వచ్చునని యెహోవా
ప్రకటించి ఉన్నాడు. 8వ వచనము, ప్రవక్త అయిన యిర్మీయా తమకు ఆజ్ఞాపించినట్టు నేరియా కుమారుడైన బారూకు ఆ గ్రంథము పట్టుకుని యెహోవా మాటలన్నిటిని యెహోవా మందిరములో చదివి వినిపించినాడు. తీసుకొని వెళ్ళి చదివి వినిపిస్తే వాళ్ళు ఏం చేసినారు? ఈ భాగంలో చూస్తే వారు ఎంతవరకు విన్నారంటే, ఈ మాటలు లేఖికుడంటే తర్వాత షాపాను కుమారుడైన గెమరియా గదికి పోయి తీసుకొని పోయినారు. అక్కడి నుంచి రాజుకాడికి తీసుకొని పోబడ్డాయి ఆ మాటలన్నీ కూడా. తీసుకుని పోతే ఏం చేసినారు? ఇప్పుడు వాళ్ళు ఏమన్నా విన్నారా అనంటే వినకుండా ఏం చేసినారట? ఆ యొక్క రాయబడిన మాటలన్నింటినీ కూడా రాజు ఆ గ్రంథములు రాసిన మాటలు విని తీర్మానం చేసుకోలేదు, ఒప్పుకోలేదు. కానీ బాధకరమైన విషయం చేసినాడు. ఏం చేసినాడు అనంటే చూడండి ఆ మాట 22వ వచనములో, 9వ మాసమున రాజు శీతకాలపు నగరంలో కూర్చుండి ఉండగా అతని ముందర కుంపటి అగ్ని రగులుచుండెను. యెహూది 3-4 పూటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలో ఉన్న అగ్ని చేత అది బొత్తిగా కాల్చబడెను. చూసినారా? ఈ రోజుల్లో మన ప్రియులు దేవుని వాక్యాన్ని తీసుకొని సువార్తను తీసుకొని వెళితే బయటి వాళ్ళు మాకు అవసరం లేదని చెప్పేసి వారు పుస్తకాలను, దేవుని గ్రంథాలను, దేవుని సువార్తలను చింపి కాల్చుతున్నారు. అది ఒక విధానం. రెండవది, దేవుని వాక్యాన్ని మందిరాలలో దేవుని బిడ్డలు ఏమన్నా అంగీకరిస్తున్నారా అంటే ఇది మరొక సందర్భం. వాళ్ళు ఆ విధంగా ఇది నా సంఘాల్లో విశ్వాస జీవితంలో దేవుని దాసుల ద్వారా దేవుని గ్రంథంలో నుండి చెప్పినటువంటి మాటలు మనం లోబడుతున్నామా? చెప్పినటువంటి వారిని నిరాకరిస్తూ వారి మీద కక్ష సాధింపు చేస్తూ జరిగించుతున్నటువంటి దినాలు కావా? వారు దేవుని వాక్యాన్ని అట్ట చింపేసి మనమే ఈ విధంగా చింపుతున్నాము, నిర్లక్ష్య పెడుతున్నాము. అయినా చాకుతో కోసేసినాడు. అయితే అంతటితో ఆగిందా అనంటే ఏం చేయబడిందంటే చూడండి, గమనించండి. గ్రంథాన్ని తగలబెట్టేస్తే అయిపోయిందిలే అనుకున్నారు. యిర్మీయా గ్రంథము అది 36వ అధ్యాయం 27. యిర్మీయా నోటి మాటను బట్టి బారూకు రాసిన గ్రంథము రాజు కాల్చిన తర్వాత యెహోవాకు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు మరి ఒక గ్రంథం తీసుకొని యూదా రాజైన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథములో వ్రాయబడిన మాటలన్నిటిని దానిలో వ్రాయము. మరి యూదా రాజైన యెహోయాకీమును గూర్చి నీవి మాటలు చెప్పవలను. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, బబులోను రాజు నిశ్చయముగా వచ్చి దేశమును పాడు చేసి అందులో ముఖ్యులైన జంతువులైనను ఉండకుండా చేయనని ఇందులో నీవేళ వ్రాస్తివని చెప్పి నీవు గ్రంథమును కాల్చివేసితివే. అందుచేతను యూదారాజైన యెహోయాకీమును గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట. గమనించండి, దావీదు యొక్క సింహాసనం మీద ఆసీనుడగుటకు అతనికి ఎవడునూ లేకపోవును అని శవములు పగలు ఎండపాలు రాత్రి మంచు పాలగును. యెహోయాకీము యూదా వంశానికి సంబంధించిన వాడని ఇంతకు ముందే నేను మీకు గుర్తు చేసినాను. ఇంతకు ముందే యెహోయాకీము ఎవరు అనంటే యూదా రాజు. ఎవరు అనంటే దావీదు యొక్క సంతానములో నుండి. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము లేక 6వ అధ్యాయములో దేవుని దాసుని ద్వారా దేవుడు చెప్పినటువంటి మాట. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము దావీదుని గురించి మాట చెప్పబడింది. 14వ వచనం, నేను అతనికి తండ్రినయ్యుండును, అతడు నా కుమారుడయ్యుండును. అతడు పాపము చేసిన నల్ల దండంతోనూ మనుషులకు తగులు దెబ్బలతో అతన్ని శిక్షించును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరం చేయను. 16వ వచనము, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపడును. అంటే దావీదు యొక్క సింహాసనం మీద దావీదు వంశములో ఉన్నటువంటి వాడే రాజుగా ఉంటాడని దేవుడు వాగ్దానం చేసినాడు. ఇప్పుడు ఏమంటున్నాడు వాగ్దానానికి 30వ వచనంలో, అందుచేత యూదా రాజును యెహోయాకీమును గూర్చి యెహోవా ఈ మాట సెలవిచ్చి ఉన్నాడు, దావీదు యొక్క సింహాసనం మీద ఆసీనుడగుటకు అతనికి ఎవడునూ లేకపోవును. చూసారా, దేవుడు వాగ్దానం చేసినాడు. ఇంతవరదా కూడా వారిని కనికరిస్తూ దేవుని దాసుల ద్వారా చెప్తుంటే దేవుని గ్రంథాన్ని కాల్చివేసినాడు. ఎంత బాధకరమైన విషయం. దేవుని దాసులను నిర్బంధించి మందిరానికి రాకుండా చేస్తా ఉన్నాడు. ఎంత అక్రమకారుడు. అయితే ఇప్పుడు తన గురించి చెప్పబడిన మాట ఏంటంటే, నీ సంతానములో అంటే దావీదు యొక్క సంతానములో ఇప్పుడు సింహాసనం మీద ఎవడు ఉండకుండా చేస్తాడట. చూశారా ఎంత బాధకరమైన విషయం.
ఇది చరిత్ర చేసినట్టు వాళ్ళకి తెలుసు. ఏ విధంగా యెహోయాకీము చనిపోయినాడో, తిరిగి అతని సంతానం అంతా కూడా ఏమైనారో, బబులోను యొక్క చెరకు ఏ విధంగా వెళ్ళిపోయినారో మనకు తెలుసు. అందుకనే దేవుని బిడలారా, దేవుడు వాగ్దానాన్ని కూడా తిరిగి మార్చినటువంటి సందర్భం కనబడుతుంది. అబ్రహాంతో కూడా చెప్పినాడు నీ సంతానం అని చెప్పేసి, దావీదుతో చెప్పినాడు. అందుకొరకునే జీవితంలో మనకు కూడా దేవుడు వాగ్దానం చేసినాడు. ఆయన బిడలముగా ఎంతవరకు ఆయన మాటలు వింటున్నాం, అనుసరిస్తున్నామా, లేకపోతే ఏమవుతుందంటే ఇదే జీవితం. ఇప్పుడు చెప్పండి, రాజ్యం నుంచి తొలగించబడినటువంటి విషయం, అతని శవములు పగలు ఎండపాలు రాత్రి మంచు పాలు అవుతాయంట. 31వ వచనం, నేను వారి దోషమును బట్టి అతని సంతతిని అతని సేవకులను శిక్షిస్తున్నా. నేను వారిని గూర్చి చెప్పిన కీడంతయు వారి మీదికి, యెరూషలేము నివాసుల మీదికి, యూదా జనుల మీదికి రప్పించున్నాను. ఆయనను వారు వినినవారు కాదు. ఈ దినాలలో ఎన్ని దుర్మార్గతలు జరుగుతున్నా, ఎంత నష్టాలు ఎదుర్కొంటున్నా, ఎన్ని ప్రమాదాలకు ఎన్ని రోగాలకు గురై ఎంత నెమ్మది లేకుండా జీవిస్తున్నా, జీవితంలో సరి చేసుకుంటున్నామా, ఎంత అక్కడ ఎవరి కాలంలో ఉన్నాం? సిద్కియా లాంటి కాలంలో ఉన్నాం, యెహోయాకీమి కాలంలో ఉన్నాం, యెహోయాకీని కాలంలో ఉన్నట్టుగా అంటున్నది. అందుకని చివరి జరిగింది ఏంటంటే బబులోను యొక్క దేశానికి బంధించబడిన తీసుకుపోయిన స్థితి. ప్రియులారా, ఈ మాటలు వింటుపోతే ఒకరోజు వినకుండా, మందిరానికి రాకుండా, నిర్బంధించి దేవుని వాక్యానికి లోబడకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే ఒకరోజు ఇదే రాజులు బబులోను చెరకు తీసుకొని పోబడ్డారు. పరిస్థితి అదే ఏర్పడుతుంది. చివరి మాట కూడా నేను చదువుతున్నాను. ఇర్మియా ఇంకో గ్రంథం తీసుకొని లేఖికుడు నేరియా కుమారుడైన బారూకు చేతికి అప్పగింపగా, అతడు ఇర్మియా నోటి మాటలు బట్టి రాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలని రాసెను. మరియు ఆ మాటలు కాక అట్టివి అనేకములు. నువ్వు అనుకుంటున్నావు కదా, నువ్వు కాల్చేస్తే పోద్ది అనుకుంటున్నావు. అది దేవుని మాట, నిత్యమైనటువంటి మాట కాబట్టి ఇంకా ఎక్కువగా రాయబడ్డాయి. ఈ మాటలు వినేటువంటి మనము మొండిగా మూర్ఖంగా తిరగకుండా దేవుని మాటకు లోబడి దేవుని కొరకు తీర్మానం చేసుకుంటే చివరికి మేలు పొందుతాం. అందుకని కార్యారంభం కంటే కార్యాంతం. ఇప్పుడు ఏమైపోయింది? యెహోయాకీము యూదా యొక్క సంతానము లేక దావీదు యొక్క సంతానము నీ సింహాసనం మీద ఉంటాడంటే యెహోయాకీము చేసిన దాన్ని బట్టి ఇప్పుడు ఏమైంది? తన సంతానం కూడా లేకుండా పోయింది. సౌలు కూడా అట్లయింది. కాబట్టి పిల్లారా, మనం చేసేటువంటి దోషాలు, మనం చేసేటువంటి పాపాలు, మనం చేసే మూర్ఖత, మనం చేసేటువంటి అన్యాయం, అక్రమం మనతోటే పోదు, మన పిల్లల సంతతి కూడా వస్తుంది. అందుకొరకనే బబులోను చెరకు వెళ్ళక ముందే ఇర్మియా గారు చెప్పినట్టు వారు తీర్మానం చేసుకుంటే మేలు ఉండేది. ఈ దినాల్లో కూడా మనం ఆ మాటలు మనము దేవుని కొరకు తీర్మానం చేసుకుందాం. ఒకవైపు లోకస్తులు బైబిల్ పుస్తకాలు తగలబెడుతున్నారు, మనం తగలబెట్టకపోవచ్చు. వాళ్ళు దేవుని బిడ్డలను హింసిస్తున్నారు, నీవు నేను నిర్బంధిస్తున్నాం దేవుని మాటలు వినకుండా. యాజిటీగా జరుగుతున్న సందర్భం ఏంది? దేవుని వాక్యాలు ఎంతవరకు లోబడుతున్నాం గుర్తించి దేవుని వాక్యాన్ని అనుసరిస్తాం. కార్యారంభం కంటే కార్యాంతము మేలని ఈ మాట జ్ఞాపకం పెట్టుకొని ఆరంభంలో ఏ విధంగా ఉన్నామో కాదు, అంతంలో మనము ఏ విధంగా జీవిస్తున్నామో ఈ విషయంలో మనం ఎరిగుండి ప్రభు కొరకు మిగిలిన శేష జీవితంలో నమ్మకంగా జీవిస్తాం. మరితిగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రార్థన చేస్తాం. ప్రేమైన తండ్రి, వాక్యాన్ని నీరు కట్టి పలింపజేయండి. మా జీవితంలో మేము అలవర్చుకొని జీవించడం సహాయపడమని యేసునామమున ప్రార్థన చేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేయన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు.